నెల్లూరు జిల్లా పొదలకూరులో జరుగుతున్న అక్రమ క్వాడ్జ్ మాఫియాపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న ముఠాపై నిప్పులు చెరిగారు. కాగా అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా బ్లాస్టింగ్ చేపట్టడంతో పరిసర ప్రాంతాల్లోని గిరిజనులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. కాకాని గోవర్ధన్ ఫ్యాక్టరీలో వైఎస్ భారతిరెడ్డి, విజయసాయిరెడ్డి వాటాలు పంచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అక్రమ మైనింగ్ ఆపే వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు సోమిరెడ్డి. దీక్షకు మద్దతుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. In continuation of the said representation of the pensioner addressed to the respondent 4 dated 27/11/23. Last of the sentence. On receipt of the same, the respondent 3 and 5 shall take appropriate action strictly in accordance with the law pending for the భూములు వేల కోట్ల భూ కుంభకోణం జరుగుతూ ఉంది. మరి మంత్రి కాన్స్టిట్యున్సీలో అయితే విచ్చలు పెడతాయి. ఇప్పుడు విద్యాకిరణ్ గారు రుస్తుం మైన్ ఆయనకు లీజ్ ఉండింది. ఇన్ టైంలో మైనింగ్ చట్ట ప్రకారం లీజ్ రెన్యువల్ చేయమని చెప్పి పెట్టారు. రెన్యువల్ చేసి తీరాలా లేకపోతే ఆయనకి నోటీస్ ఇవ్వాలి. ఆయనకి నోటీస్ ఇవ్వకుండా క్వార్జీ రేట్ వచ్చింది. అదేమంటే ఇక్కడ నుంచి సైదాపురం వరకు గూడూరు వరకు రాపూరు ఏమైపోతుంది? హైకోర్టుకి ఒక విలువ ఉందా? హైకోర్టు ఆర్డర్ కి ఒక విలువ ఉందా? ఎందుకంటే మంత్రి రాజ్యం, సామంతు రాజు ఆడ రాజుకి పోతుందంట. నెలకి 12 కోట్లు ఇచ్చేయాలంట. ఈ సామంతు రాజులు నెలకు ఒక 50-60 కోట్లు దోచుకోవాలంట. ఎలక్షన్ ఫిబ్రవరికి వచ్చేస్తుందంట, మార్చికి వచ్చేస్తుందంట. సిలికాలో దీంట్లో 1000 కోట్లు దోచుకోవాలి. సిలికాలో ఇంచుమించు ఒక 5000 కోట్లు. నేను మొత్తం మన అన్ని వివరాలు చెప్పా. పిటిషన్లు అన్ని పెట్టాల్సినవి పెట్టాము, దాన్ని వదిలిపెట్టాము. ఇప్పుడు క్వాడ్జీ హైకోర్టు ఆర్డర్కి వాల్యూ లేకపోతే ఇంకా దేనికి ఈ రాష్ట్రంలో దేనికి గౌరవం ఉంది? ఒక మైనింగ్ లీజ్ లేదు, ఒక పర్మిట్